అంత మాత్రం మన మీద వెళ్ళకుండా. అవునమ్మా. వాళ్ళు ఎన్ని బాధలు కష్టాలు పెట్టే కూడా. అవును తల్లి. నేను అసలు పరిస్థితులని. అవును. ఒక్క దూరం తినకుండా ఆ తిండికి పుట్టిన కీర్తి చేస్తావు కుమార్తె. అలాగే తల్లి గారు. అట్లా పిలుస్తావు తల్లి. అలాగే తల్లి. అమ్మా చిన్ని కొడుకు చిన్నమ్మ, నా చెల్లెలి కూతురు నా మేన భాగ్యం అని ఏరుకోరి తెచ్చి ఉన్నాను కదా. కానీ నీ యొక్క పాల్గొండ నా యొక్క ఓలుగొండకైనా నా ఎమ్మడి వస్తున్నావు. కానీ ఈ యొక్క పాగేటి ఒడ్డున నేను చెప్పే బుద్ధి మాటలు కూడా చక్కగా ఆలకించవమ్మా కోడలా. అమ్మా పెళ్ళ చిన్న
మంచిగా అతి చక్కగా చెప్పుకున్నాను. నీవు నా యొక్క మాటలు విన్నావంటే 6 మంది కోడళ్ళు ఒకవైపు, నిన్ను ఒక్కదాన్ని ఒకవైపుగా సిరి భోగాలతో 7 అంతస్తుల పైన నిన్ను కాపురం ఉంచదనమ్మా కోడలా చిన్నమ్మ. మామయ్య మనసు మామయ్య కళ్ళ మనసు కళ్ళ మాస పర్వాలేదు మామయ్య. ఆ
ఏయ్! పరి పరి విలువలు చెప్పినా కానీ ఏ మాత్రం నీ స్వామి మరవలేనట్టున్నావు. అవునా? అవును కదా. సరే పెద్ద అయినా నీవు చెప్పినట్టుగా చక్కని ఆలోచన చేసి ఉన్నావు. మగవానికి మగవాడు అయితే చెప్పవచ్చును, ఆడదానికి ఆడని చెప్తే దాని బుద్ధి మాత్రము ఆస్తిగా ఉన్నది కదా. మరదనుకుండా మళ్ళీ మామయ్య నిన్ను మామ అన్నా గాని 16 ఏళ్ళు పంచమశని మూసుకుంటుంది మాయదారి ముండా. కోపం అసలు తలగా నేను కోరిన మసాలు కలగట్టాయి. ఏమే చెల్లెలు కూతురు నేను ఏడు పని తెచ్చుకున్నాను కదా. నువ్వు అట్లెక్క మాయదారి పండా. ఏమే వాళ్ళత్తర కన్నా నా కొడుకు వాళ్ళత్తర ఎవరికన్నా కట్టు. దాసరి మొండ నా కొడుకు వాళ్ళత్తర కట్టరా. ఏమి చెడ్డ పేరు. ఇలాంటిది ఉంటే మేము ఊడితే మేము దాసరి మొండ. నీలాంటి దానికి కూడునితో కుక్క ఉంటుందా? లేదు, కుక్కకి టంకాయ చెబుతుందా? అప్పదు అప్పదు. ఎంత పొద్దు పోయినా నిన్ను వాయిద్యాన్ని పెట్టాలా చెప్పుల్లాగా దాసరి మొండ. అవునా? బాగా దొరసారి నాకు ఇల్లు కాలేదు ఒకటి ఏడుస్తా ఉంటే నీలాంటి వాడు బీడంటించుకునే దానికి ఆయన గబ్బు నా కొడుకు. భార్య ఆ దాసరం ఉండ కదిరి గడ్డని బట్టి కనకవద్దులు నేర్చుకొని వచ్చిన మాయదారి ఉండ అత్తమామలంటే ఏమాత్రం గౌరవం లేకుండా అత్తమామల మాటలు లెక్క లేకుండా ఉన్నది. మగవానికి మగవాడు చెప్తే వాడి బుద్ధి మారుతాది, ఆడదానికి ఆడ చెప్తే దాని బుద్ధి మారుతాదని చిన్న ఆశ కలిగి నిన్ను పిలిపిస్తే నువ్వు సంతోషం వస్తున్నావా? సంతోషం అని చెప్పి అడుగుతున్నావు కదా. ఆనాడు చెప్పిన ఆ పొసలో ఇంటికి పావద్దు, ఆ పొసలో తెచ్చుకోవద్దు అని ఆనాడే చెప్పినా నీకు. నా చెల్లిన భాగము నా మేన భాగము అలనాటి కాలంలో యొక్క పాల్గొండా పరిపడనమున అరగసం తాడడానికి అరువచ్చి దండ పెట్టి నన్ను మోతానికి మోతుకుంటాముగా ఆమె నేను నా చిన్న కోడల దగ్గర తెచ్చి ఉన్నాను. అంతేకాని అది మన ఇంట్లో బాగా ఏలుబడి చేయాల్సిన అవసరం లేదు. అది ఏమాత్రం వినకపోయినా 103 పరిపాలన చెప్పి ఊరికంటే ఉత్తరాన ఉచితమ్మ కొండ కింద తాటాకులు గుడిసె కట్టి తాటాకులు గుడిసె దానికి కాపురం పెట్టే మాయదారి ఉండను. ఎట్లా పెట్టుకోండి మీ సాలోడు నీవేమైనా ఈ మాట నేనంది నా మాట ఏంటుందా? అవునా? కూడా ఈ హోలు ఉన్న సభలో నేను కొట్టే సింహొచ్చా రావచ్చా నేను చూసుకుంటాను. మీరు తీసుకొని నా మన దగ్గరికి పోయి గుట్టాన గాజులు వేసిన గాజులు వేసుకుని కూర్చోపు. ఏంది విశ్రాంతిరా? మా రెడ్డి వారికి ఉడుకు పట్టింది కదా విశ్రాంతి. బాగానే చెప్తాండవులయ్యా నువ్వు కూడా కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోపోండి.
మా రెడ్డి వచ్చి 3 వాకాలు చెప్తే వినలేదంట కదా, నా మాట ఆయన కూడా చెప్పు చూస్తే ఎంతో సంతోషం అమ్మా. అదే వదలమని అత్తయ్య. అహే చిన్ని కోడల చిలక మొత్తమ మాట వినమమ్మ, మాట వినమమ్మ. అమ్మ గోవిందాలే వానికి నీవు పొందురైన మరవలలే. నారాయణాలే వానికి నీవు పొందురైన మరవలలే. గోవిందాలే వాద్యములు గోత్రునైన మరవలలే. నారాయణాలే మాటలను నాలుకనైన మరవలను. నీ మొదటన ఉండే దాసరినాము మరినాను. వస్తే నా అన్న కూతురు నా మేన భాగ్యము నీ పుట్టిల్లు పాలకుండా నా పుట్టిల్లు పాలకుండా అయినా కూడా మా రెడ్డి చెప్తే 4 వాకాలు వినలేదు అంటున్నావు కదా, ఈ ఊర్లో సరే నా పట్ల సరే నా చదువుతులు నన్ను ఎత్తి పోసుకుంటారు. వస్తే ఈ ఊర్లో ప్లాట్ఫామ్ సంసారం చేద్దామా, ఈ ఊర్లో నా పట్టణంలో ఒక ఆర్త పెరగలేదు, ఈ ఊర్లో నా మగనాబాట్లకు ఒక ఆర్త కాపురం చేయాల, ఈ ఊర్లో నా సోదరు కింద ఒక మొగుడు కాపురం చేయాల. దీనిలో ఇక్కడ ప్లాట్ఫామ్ సంసారం చేద్దామా, కలిసి కాపురం చేద్దామా? అత్తమ్మ కలిసే కాపురం చేద్దాం అత్తయ్య. కదిరి కట్టిన బుద్ధి సకల విధులు నేసి నిర్జాన ఎంత మెత్తగా చెప్తాను చేస్తామా. ఏం పుట్టినావే దీనికి ఇంకా బాత్రూమ్ లో కడే ఇంకా సరిపోతాను దీనికి వాడాలి, లేకపోతే ఇంకెంత పాడుకోండి నా సూత్రం అంట. ఇట్లా నా సూత్రం ఉండే కదా, ఈ నా సూత్రం అంత ఇట్లా పాడుపడతాండి. ఎవరు కాసు పిల్లలకు నా సాడు పోయిందని గొట్టం పెట్టి జుమ్మేస్తాను చెప్పు. అత్తమ్మ నేను 3 వాక్యాలు అని చెప్పి చూస్తా, అలానే వాళ్ళకి చదవా. అదే వదలమని అత్తయ్య. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఏందంటే అదంట నిద్రవనికి ఏందంట అయినా ఈసారి నేను చెప్పు చూస్తా. ఓం నమః శివాయ శంకర. నమో నారాయణాయ. అదక్క ఏమంటదంట అనేది అదక్క ఏమంటక్క నాకు అది కాకలు కొట్టుకున్నట్టుంది అక్క. సరేలే ఈసారి నేను చెప్పు చూస్తా, ఇదే దీని కాక సార్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద. ఎక్కడ నీ గోవిందుడు? నేను మలుగుతున్నది ఒకటైతే నువ్వు మలిగేది ఒకటి. దాస
నా సోతి యాడాని కాదు మీ అత్తను ఈ మూల గొల్ల బల్ల వాళ్ళందరూ పెట్టుకొని కొట్టాని యాదరా ఎవరు మాడుకొట్టుకుంటాను ఇదిలో లే నా కోడలు నా ఇష్టం ఈదు లేని దండించుకుంటా బజార్ లేని దండించుకుంటా మీకాలా అంట అంటే మీ అత్తను కూడా లేదా ఆడెవరు అనుకుంటే ఎవరు దాన్ని అత్తనేగా ఎవరమ్మా పరక పెట్టి జుమ్మేస్తా నా బట్ట జుమ్ముకోపో ఎంత చెప్పినా మనమలేదే ఓ గున్నా దహన నైతి బడవహ కట్టినావా కట్టినావా లంజా నువ్వు దీన్ని కట్టుకున్నాడు అక్కడ పోయినా సాడోడు దాగా కొట్టేత భర్త నీరు అనుకోని నా సాడు పోయినా అత్తమ్మ నా తూటమ్మ నా ముందమ్మ నా తూట ఏం పుట్టుకుంటారా ఎంత చెప్పినా కూడా నీకు గోవింద గొంతులే మసంటున్నావు కదా అయినా కూడా నా నెలలో ఉన్న పని బాటలు ఊరికి ఉత్తరాన తాటాకుల పుడతాడే ఊరికి ఉత్తరాన తాటాకులు కొడతా తాటాకులు కొడుకు దాకా తడక అలా నువ్వు వెళ్ళొస్తావా అలాగే హత్తయ్య పగులు కాలమో చంద్రుడు వెలిగే ఓ గుండ్ల దహన నైతి బడవహ అహారే కాలమో చంద్రుడు వెలుగు ఓ గుండ్ల దహన నైతి బడవహ ఏరా అవులే కరెంట్ పెడతాము నీకు ఎవరికి లైట్ వేస్తాం కళ్ళు కనపడక అద్దాలు పెట్టుకోండి ఒక్క పెట్టుకో వెళ్ళ సొంతలేనా అలాగే హత్తయ్య వెళ్ళు 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 వెళ్ళవడి ఓ గుండ్ల దహన నైతి బడవహ అత్తమ్మ అతమ్మా నేను కాబోదమా ఆడాకులింటికి అతమ్మా నేను కాబోదమా అపో దోషికారానా రాలు అమిటాకాడా అపో దోషికారానా రాలు అమిటాకాడా తదా కోనిటిలోనా కాపురము చేయాలి కాపురము అత్తమ్మా నా బొచ్చమ్మా పడతా పడతా నీ పదాలు అత్తయ్య నీకా నేసిన జాని నువ్వు చూడండి ఇక్క ఒక ఏటేస్తున్నావు నాకు నోట్లో నేలకు లేదు
నువ్వు పట్టి వర్తమ్మా ఏయ్, అత్తమ్మ అయినా కూడా నా నగరంలో పడవేళ్ళం చేసుకుని వస్తావు దాసరముండా. అలాగే అత్తయ్యా. ఆహా, ఆహా. నగరి కట్టన్నా నోరి గడవల్లో నీ పేద వలనే పదవ ఉన్నదానా. ఆ ఇంటికి గట్టిగా ఏడు బాబా ఎద్దులకే ఇలానే పదవ ఉన్నదానా. ఓమా నగిరికి నన్నవరు గడవల నీళ్ళు తేవాలా, ఎన్నిటికి 7 మాపలు తేవాలా, పచ్చని గది 10 మాపలు తేవాలా, దాసరముండా. కాదమ్మా నేను చెప్పాను ఇంటే కదా 33 చేసే పనులు అమ్మ ఒకటే చేస్తుంది. ఆ, మీరు 7 మంది ఆ. ఎవరు బొచ్చు పెట్టమ్మా? లే కొట్టేస పరక్త అదుపులో పెట్టుకొని ఈ నోట్ల నా సాడమేనని ఇప్పుడు నేను చెప్తాను రెట్లు పడాయే కాపలము. ఆ. నా 6 మంది కూడా నత్త కాలుతో చెప్తే చేత చేస్తే చేత కాలుతో చేస్తారా అంటే? ఇది అట్లుందా? అంటే అంత పతి వర్తలు ఎవరు మీ 6 మంది లే దొరసాని బజార్ ఇంటి పోతంటే వెనకింటి 10 మంది క్యూలో వస్తారు. ఏంటికి వడ్డీ అడిగి పొట్టెక్కి గట్టిగా. అవును, మదనపల్లి ఉన్న లాడ్జీలన్నీ ఎవరివి? నీవమ్మా నావి. అది అంగంలో ఉన్న లాడ్జీలు ఎవరివి? అది నీవే నావి. అది మలకొంచెల్లో గోవిందులో నేను నాటకాన్ని కట్టుకుంటున్నా. అబ్బా అదొకటే బాగుండేది. వరే టమాటా వారి గోవింద్ గారిని ఒక నాటకాన్ని కట్టుకుంటున్నా. కట్టుకోండా 3 ఏళ్ళు కట్టుకుంటున్నా. సాదా వరే ఇంతకన్నా పతి వర్తకాలా వాళ్ళందరూ రామకృష్ణ ఉన్నాడు, ఆ. వానికన్నా ఉన్నాడు కాపం చేసిందా 3 ఏళ్ళు ఇంటికి. చేయింటివా మా మైక్ సెట్ అయిందా? రామకృష్ణ వాళ్ళన్న ఉన్నాడు నారాయణ, వానికన్నా ఉన్నాడు కాపం చేసిందా 6 ఏళ్ళు కాపురం చేసింది. చేసులే ఇప్పుడు మా మైక్ సెట్ అయిపో చూడు పండబెట్టి జుమ్మేస్తాను చెప్పు. నీకు పెడతాడు మోహు. ఏయ్, అహే నా 6 మంది కోడళ్ళతో లాలు లాలు అంటారు. అంతకు ముందు పద్దుంటే మరి ఏ పని తెలిసిన మహారెడ్డి ఉండే మల్లెల సావిడి మల్లెల రాజలని. ఆహా, నేను ఉండేటి హద్దల మీద. వస్తే మాయకారముండా, అత్తమ్మ నేను చెప్పిన కోటల బలం చేసుకున్న పెద్ద ఆశ్రముండా. అంతకు మించి బారుడు పొద్దుంటే నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు తల్లా. అందుకే నీ అక్కడ అలాగే అత్తయ్య. లే వెళ్ళు. గోవింద అత్త పరమకు దండమ పెట్టి దారి పడ్డానమ్మ దారి పడ్డానే అంత చెప్పిన పనులకు దారి పట్టినాది గోవింద వైకుంఠ వదల చిన్నమ్మ గోవింద తాతగారింటికి జాగ వచ్చానే గోడల సిన్నమ్మ గోవింద ఏమి సిన్నమ్మ ఆడపులింటికి చాడ వచ్చేనే మాతురాలు రవణీయ చిన్నమ్మ గోవింద కోడలకు తీగల జాబురాలే సా గోడల సిన్నమ్మ గోవింద గోడల సిన్నమ్మ ఓడిగొచ్చినడు జామనలే సాకొనల చిన్నమ్మ అరిబాతురాలు మందులో తారక సువల్లో అప్పుడు దోష 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 దోష
కారేయనా అత్తలారా. అత్తమ్మ లే ఏమనేది కోదాడుతుంది ఇక్కడ ఆ ఏమంట నువ్వు చెప్పిన పని బాట నేను చేసినావు లంజా ఎందిరా మా నువ్వు చెప్పిన కొడాబల్లి చేశాను అత్తమ్మ. చేసింటేమో 6 నెలలు పడ్డాయా అన్నమ్ము లేదు, 3 నెలలు పడ్డాయా అంత ముసలం లేదు కదా. అన్నం పెట్టి నా ప్రాణమైన కాపాడు వద్దయ్యా. చూడవని రమణక్క ఏయ్ నీ అక్క నా పేరు రమణప్ప. అదక్క ఎంత కూడు చేతుడు పెట్టడానికి కూలల్ల మెహమే బలల్ల అందుకే నేను మైకెట్ కట్టుకుంటారా భద్రం అనింది అదే కూడు చేతుడు కూలి వాళ్ళమా అన్నం చేయడానికి అరుగతులేమో దాసరమండ అత్తమ్మ కొంగు పట్టుకొని హోగుణ 16 పళ్ళు ఏం చెప్పి నలిగిళ్ళు అడుకోపో నీ మొండ మగం చూసి నా సోతేస్తుందో పట్టేస్తాడు చూస్తా మీ ఇంత కాలిపోయా అయ్యా ఏమో చెప్తాను చూసివా అయినా కాదా ఆయమ్మకు అడుక్కుంటే దానికి ఎట్లన్నా పోతే పని కానీ ఇదంటే బజార్లు ఇంటి రోడ్లు అంతా లారీలు వేస్తుంది అంటాడు లారీలు వేస్తారా అదేవిధంగా మూలగొల్లపల్లి గ్రామస్తులకు గ్రామ పెద్దలకు ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు మరోసారి కళాకారుల తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే అలనాడు మహాతల్లి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పుట్టింటికి తెలపకుండా ఆ దేవునికే వరపడుకుంది కాబట్టి అన్ని బాధలు పడింది కాబట్టి ఈనాడు కథగా నిలిచింది. ఇప్పుడు సుమారుగా 50 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన నిండుగా 50 సంవత్సరాల నుంచి మహాతల్లి కథ ప్రతి నిత్యము సుమారుగా అంటే 1000 డ్రామాలు అంటే 1000 మంది ఆడుతూ ఉంటాం ప్రతి నిత్యము. ఎందుకంటే ఆ మహాతల్లి అన్ని కష్టాలు పడింది కాబట్టి ఆ మహాతల్లి కష్టాలు పడిన తర్వాత ఆ దేవతలు ఒకటే చాపం పెట్టిండారు ఆ ముళ్ళకు. ఈ కలియుగం ఉన్నంత వరకు నేను తిడతానంటే ఊరికే తిట్టేది కాదు. ప్రతి ఒక్కరు కూడా నోట్ల రాళ్ళ ఆ బిడ్డను కొట్టినప్పుడు ఎంత ఈ లంజలతో ఆ ముళ్ళతో మనం తిడితే ఈ కలియుగం ఉన్నంత వరకు ఆ మహాతల్లికి పుణ్యం దొరుకు మనకు ఉండే కష్టాలు కూడా వైదొలుగును. కానీ కొన్ని సమర్థనలాన్ని తిట్టాలని ఎప్పుడు తిట్టకూడదు. కానీ ఆ ముండకు వచ్చి రాత ఎట్లాంటే కోడాలందరినీ జరిగిన కోతులు చేసే మహానుభావుడు. ఈ ముండను మాత్రం రుబ్బు కూడా చేయాల్సిండేది. అందుకే దొరసాన్ని నాగును కాబట్టి ఆ మహాతల్లి అడుక్కుంటుంది. కాబట్టి ఎక్కడ ఓలగొండపురపట్నంలో ఆ మహాతల్లికి దానాధర్మం చేయాలంటే అత్తమామలకు భయపడి దొంగగా బయట జరుపుకుని అతుకొచ్చే మహాతల్లికి భీము బ్యాళ్ళు రాగులు ఆరకలు సామలు ఇట్లాంటివన్నీ ఇచ్చినారంట మహాతల్లికి. కానీ మనం కూడా మూలగొండల పల్లెల్లో మనం కూడా మహాతల్లికి దానాధర్మం చేసినకి ప్రతి ఒక్కరికి మంచి జరిగింది మరి కోరుతున్నాం. తల్లిదండ్రులారా పిల్లలకన్నా తల్లులారా అంటే ఆడపిల్లారా కుగులేని ప్రాణము కుగులాడుతున్నది అన్నమలేని ప్రాణము అన్నమలేని ప్రాణము అల్లాడుతున్నది కుగులేని ప్రాణము కుగులాడుతున్నది.
పూత పోదాయా అన్నము లేదు కూడు లేని ప్రాణము కుమ్ములాడుతున్నది అనబలేని ప్రాణము అనబలేని ప్రాణము అల్లాడుతున్నది కూడు లేని ప్రాణము కుమ్ములాడుతున్నది గోవిందా తల్లిదండ్రులారా బటాడంత పెట్టి నాకు ప్రాణము కాపాడవా బటాడంత పెట్టి నాకు ప్రాణము కాపాడవా కోసుడు నీళ్ళు పోసి వాత కోసుడు నీళ్ళు పోసి వాత దేహము కాపాడవా కూడు లేని ప్రాణము అన్నమల్లోని ప్రాణము అల్లాడుతున్నది కూడు లేని ప్రాణము గోవిందా తల్లిదండ్రులారా పలుకలు చేసి వల్లం పట్టాడు పేటువానా పలుకలు చేసి వల్లం పట్టాడు పేటువానా పులుగాలు చేసి వల్లం పులుగాలు చేసి వల్లం పుల్చాన పేటవా కూడు లేని ప్రాణం కుమ్ములాడుతున్నది అన్నమలేని ప్రాణము అన్నమలేని ప్రాణము అల్లాడుతున్నది కూడు లేని ప్రాణము వేదారమణ గోవిందో లక్ష్మీ రమణ గోవిందో స్వర్గస్థులైన చిన్న పాత్మశాంతికు సారి గోవిందో ఇదమ్మ ఆ మహాతల్లి గోడున ఏడుస్తా ఉంటే మన ఓలగొండ పట్నంలో కూడా ఎట్లా దానాదరం చేసినారు మన మూలగొల్లపల్లి కూడా అది అది స్వామి అది నాకు నా ఇష్టము నేను బాగా బతికిందని కాబట్టే కదా నీ ఎక్కడ పల్లెలు చేతిలో పోయింది నీకు అడప్ప అడక్కుతున్న జోలు పెట్టుకుంటుంది అంజ ఒక నా సోచాన్ని వేసింది నేను బాగా బతికిందని కాబట్టి నాకు వేసింది ఇదంతా పచ్చి వరకు రంగు పూసినాలే నాకు చేసిన ఒక మాట ఫ్యాన్ వేస్తున్నా చిన్నాడికి చెప్ప బుసికేసుకొని వాడు ఇచ్చినారమ్మా తట్టుంది